రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిన్న ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా స్కూల్స్కు బంద్ను పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. శాస్త్ర గ్లోబల్ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసి షాద్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. వాళ్ళిద్దరు విద్యార్థుల పైన బాల్కనీలో ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారంటే వాళ్ళను ప్రిన్సిపాల్ లోపలికి తోలుకుపోయి ఏదో సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. కాబట్టి ఆ విద్యార్థులు ఏమేమన్నారో తెలియదు కానీ మనస్తాపానికి గురై పైనుంచి కింద పడి చనిపోవడం జరిగింది. అయినా కానీ ఈ శాస్త్ర స్కూల్ యాజమాన్యము అది ఒప్పుకోకుండా లేదు, మేమేం చేయలేదు, మేమేం చెప్పలేదని చెప్పేసి ఇప్పటికీ చెప్తా ఉన్నారు. ఇలాంటి లక్షల ఫీజులు తీసుకొని ఈ శవాలను ఇంటికి పంపిస్తున్నటువంటి ఈ స్కూళ్లను గుర్తింపు రద్దు చేసి ఈ స్కూళ్లను సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా ఈరోజు స్కూళ్ల ముంగల ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ సంఘటన నుంచి కోలుకోకుండానే ఈరోజు బాల్నగర్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి ఆరాధ్య అనే విద్యార్థి ఊరేసుకొని చనిపోవడం జరిగింది. ఆ ఊరేసుకొని ఎందుకు చనిపోతా ఉన్నారు? ఈ గురుకులాలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే ఎందుకు ఇలాంటి చావులు జరుగుతూ ఉన్నాయి? రాష్ట్రంలో ఇవే ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఉన్నత విద్యాధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈరోజు మేము విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. తక్షణమే ఈ యొక్క శాస్త్ర స్కూల్ గుర్తింపును రద్దు చేసి ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే